ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇరిగేషన్ మా టెక్స్టైల్ మినిస్టర్ గారి సహకారంతో నేను కానీ మా ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ కృషి చేస్తామని మెరుగైన మార్కెట్ సౌకర్యాలతో పాటు ఇంకా కూడా అందరు కొందరు కాదు మీరు పోచంపల్లి పోయినప్పుడు చూస్తారు ఓ 10-20 మంది ఫారినర్స్ కూడా కనిపిస్తారు అక్కడ. అంటే అంతర్జాతీయంగా ఫేమస్ అయింది పోచంపల్లి అంటే. ఇవాళ ప్రధానమంత్రి దగ్గరికి ఎవరు వెళ్ళినా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా పోచంపల్లి శాలువతో సన్మానం చేస్తాం. అగ్గిపెట్టెలో పట్టే చీరలు లాంటివి కూడా చేసే కళాకారులు ఉన్నారు అక్కడ, చేనేత కార్మికులు ఉన్నారు. 100 స్టాల్స్తో ఈ అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం యాదాద్రి భువనగిరి జిల్లాలో భౌగోళిక గుర్తింపు. ఇక్కడ సారీస్ అంటే మీ అందరికి తెలియంది కాదు. అలాగే పుట్టబాక తెలియ రుమాలు ఈరోజు మనం వేసుకునే రుమాలు చదవడం, ఇంకా కూడా ఈ ఎగ్జిబిషన్లో కార్యక్రమాలతో పాటు ఇంకా మీ భువనగిరిలో కూడా వసతులు కల్పించడానికి స్థానిక ఎమ్మెల్యే గారితో వారి కోరిక మేరకు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు చేనేత కార్మికులు ఆదుకునే కార్యక్రమం చేయడం, చేనేత కార్మికుల ప్రతిభతో ఇవాళ పోచంపల్లి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. నిజాం కాలంలో అరబ్ దేశాలకు తెలియ రుమాలు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన చరిత్ర ఉన్న గ్రామం పోచంపల్లి. అంతేకాకుండా 1951 ఏప్రిల్ 18న ఇప్పుడే చెప్పినట్టు వినోబాబాయ్ భూదానోద్యమాన్ని పోచంపల్లిలో ప్రారంభిస్తే ఈ స్ఫూర్తితో విదిర రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని ఆ ప్రాంతంలో పేదలకు దానం చేసి ఆ విధంగా భూదానోద్యమానికి నాంది పలికి పోచంపల్లి ఇవాళ దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు దానికి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండడం, తప్పకుండా రాబో కాలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి కానీ, కోయలగూడెం కానీ, మునుగోడు కానీ, గట్టుపల కానీ, చెన్నూరు కానీ, ఆలేరు ప్రాంతం కానీ, జనగాంలో కొంత పాఠం కూడా ఉన్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా దాదాపు 20 క్లస్టర్లు శాంక్షన్ చేపించడం జరిగింది అప్పుడు శృతి ఇరానీ గారితో. ఇవన్నీ కూడా తప్పకుండా మీ సమస్యల మీద ఒక సీనియర్ మినిస్టర్గా మా ఎంపీ గారు కూడా మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 12,000 మంది చేనేత కార్మికులు మరియు అనుబంధ కార్మికులు చేనేత రంగంపై పూర్తిగా ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించి ఆదాయాన్ని పెంచేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. మా కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా, ఎందుకంటే మన శిల్పకళా వేదిక దగ్గర మన సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 300 ఎకరాలతో స్వయం సహాయ సంఘాలకు 1000 కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చి స్టాల్స్ పెట్టించి స్వయం సంఘాలకు అక్కడ స్టాల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది.